నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలదేనన్న చీఫ్ విప్ జీవి. నియోజకవర్గంలో చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని స్పష్టీకరణ. అన్నా క్యాంటీన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ బోస్. క్యాంటీన్ నిర్వహణపై సిబ్బందికి సూచనలు. మహిళా శిశు సంక్షేమ శాఖతో చీఫ్ విప్ జీవి సమీక్ష సమావేశం. పథకాల అమలులో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని వ్యాఖ్యలు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూడవలసిన బాధ్యత వారి బిడ్డలదే అని, ఈ అంశంపై తన పరిధిలో కొరడా జులిపిస్తుందని శాసనసభ్యులు ఏపీ అసెంబ్లీ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. గుమ్మడి వృద్ధాశ్రమం ఆధ్వర్యంలో ఈ నెల 26న ఎండిఓ కార్యాలయం ఎదురుగా జరిగే మాతృదేవోభవ పితృదేవోభవ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను చైతన్య శ్రవంతి అధ్యక్షులు లాయర్ షేక్ సిద్దయ్య, ప్రముఖ రచయిత జి కమలారాం, గుమ్మడి వెంకటేశ్వర్లు తదితరులతో కలిసి ఎమ్మెల్యే జీవి ఆవిష్కరించారు. నూజెండ్ల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రామయోగయ్య స్వామి వారి తిరునాళ్ల గురువారం వైభవంగా జరిగింది. జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు, ఎన్డీఏ కూటమి పార్టీల నేతలతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభల వద్ద ప్రజలకు తిరునాళ్ల శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఏటా స్వామివారి తిరునాళ్లను అత్యంత వైభవంగా జరిపే కమిటీ నిర్వాహకులను ఆయన అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ లో పేదలకు అందుతున్న ఆహారం యొక్క నాణ్యత, క్యాంటీన్ నిర్వహణపై దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ శుక్రవారం నాడు ఆకస్మిక తనిఖీ చేశారు. పారిశుద్ధ్యం, టోకెన్ విధానం, భోజనం నాణ్యతను పరిశీలించారు. అక్కడి ప్రజలతో మాట్లాడి లోటుపాట్లను అడిగి తెలుసుకున్నారు. అన్నా క్యాంటీన్ నిర్వాహకులకు పారిశుద్ధ్యంపై పలు సూచనలు చేశారు. అన్నా క్యాంటీన్ పనివేళలపై, అక్కడ అందజేస్తున్న టిఫిన్, భోజనం నాణ్యతపై, పారిశుద్ధ్య నిర్వహణపై తమ అభిప్రాయాలను క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తెలియజేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్లో పేదలకు అందుతున్న ఆహారము నాణ్యత, క్యాంటీన్ నిర్వహణపై దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆదేశం మేరకు మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ శుక్రవారం నాడు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పారిశుద్ధ్యం, టోకెన్ విధానము, భోజనము నాణ్యతను పరిశీలించారు. అక్కడి ప్రజలతో మాట్లాడి లోటుపాట్లను అడిగి తెలుసుకున్నారు. అన్నా క్యాంటీన్ నిర్వాహకులకు పారిశుద్ధ్యంపై పలు సూచనలు చేశారు. అన్నా క్యాంటీన్ పనివేళలపై, అక్కడ అందజేస్తున్న టిఫిన్, భోజనం నాణ్యతపై మరియు పారిశుద్ధ్య నిర్వహణపై తమ అభిప్రాయాలను క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ప్రభుత్వమునకు తెలియజేయగలరని, తద్వారా నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వాతావరణంలో అన్నా క్యాంటీన్ నిర్వహణ జరుగునట్లుగా చొరవ చూపాలని. వినుకొండ పట్టణంలో అన్యాక్రాంతమైన జామియా మసీదుకు చెందిన 165 ఎకరాల 73 సెంట్ల ఆస్తిలో ఎటువంటి మౌలిక వసతులు కల్పించకూడదని ఎంఐఎం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా, షేక్ బాజిద్లు వినుకొండ మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందజేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు షేక్ కరీముల్లా మాట్లాడుతూ, వక్ఫ్ బోర్డు అధ్యక్షుడిగా అబ్దుల్ అజీజ్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించటం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో అన్యాక్రాంతమైన ఆస్తులు పరిరక్షణ కొరకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని ఒక ప్రకటనలో అబ్దుల్ అజీజ్ తెలియజేసిన విషయాన్ని గుర్తు చేశారు. వినుకొండ మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు షేక్ బాజిద్ మాట్లాడుతూ, పట్టణంలో అన్యాక్రాంతమైన జామియా మసీద్ ఆస్తులను పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి అని పిలుపునిచ్చారు. ఈరోజు ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఏఐఎంఐఎం పార్టీ తరఫున మా జిల్లా అధ్యక్షులు షేక్ కరీముల్లా గారు ఈరోజు వినుకొండ పట్టణానికి విచ్చేయడం జరిగింది. ఆయన రావడానికి ముఖ్య ఉద్దేశం, కారణం ఏమిటి అంటే, గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం వినుకొండ పట్టణ నడిబొడ్డులో ఉన్నటువంటి జామియా మసీద్ సంబంధించిన ఏదైతే వక్ఫ్ ఆస్తులు ఉన్నాయో, ఆ వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంత అయిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. దాదాపుగా
165 ఎకరాలు వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ ఈరోజు అన్యాక్రాంతమై ఉన్నది. ఈరోజు మార్కెట్ వాల్యూ దాదాపుగా 700 నుంచి 800 కోట్ల రూపాయల విలువైన ఈ సంబంధిత వక్ఫ్ బోర్డు ఆస్తులు అనేది ఈరోజు ఇతరుల చేతిలో అన్యాక్రాంతమై ఉన్నాయి. వాటిని ఈరోజు కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా రావాలని చెప్పి మేము ఈ యొక్క సభాముఖంగా పిలుపునిస్తున్నాము. మరొక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఏదైతే గతంలో అక్కడ సంబంధించిన ఒక అల్లాహు కమిటీ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైకోర్టు ద్వారా ఒక ఆర్డర్ తీసుకురావడం జరిగింది. గౌరవ హైకోర్టు వారు సంబంధిత వక్ఫ్ ఆస్తుల్లో వెంటనే ఖాళీ చేయించాలని, అక్కడ ఎటువంటి మౌలిక వసతులు కల్పించకూడదని చెప్పి వక్ఫ్ బోర్డు వారు దాంట్లో పొందుపరిచి ఉన్నారు. అందుకు ఈరోజు బేఖాతరుగా కొంతమంది ఏం చేస్తున్నారు అంటే, సంబంధిత వక్ఫ్ ఆస్తుల్లో రోడ్లు, కాలువలు, అదేవిధంగా కరెంటు, వాటరు ఇలా రకరకాలుగా చేసుకుంటా పోతూ ఉన్నారు. ఈరోజు అంతా పొయ్యి సెంట్రల్లో కూడా సంబంధిత స్థలం అనేది లేకుండా పోయింది. భావితరాల భవిష్యత్తు సంబంధించిన ఏదైతే వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ ఉందో, విలువైన ప్రాపర్టీ ఏదైతే ఉందో, ఆ విలువైన ప్రాపర్టీ కాపాడటానికి ఈరోజు మేము ఎంఐఎం పార్టీ తరఫున గౌరవ కమిషనర్ గారికి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సంబంధిత స్థలంలో ఎటువంటి మౌలిక వసతులు కల్పించకూడదు అని చెప్పి మేము కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్ళాము. సార్ కూడా ఈ సమస్య మేము పరిష్కరిస్తాము, ఖచ్చితంగా జిల్లా అధికారి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని మేము సాల్వ్ చేస్తామని చెప్పి కమిషనర్ గారు కూడా చెప్పి ఉన్నారు. మేము ఒకటే తెలియజేయాలనుకుంటున్నాము, 165 ఎకరాల ఏదైతే వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ ఉందో అందులో ఒక సెంటు కూడా మేము వదులుకోవడానికి ఈరోజు సిద్ధంగా లేవని చెప్పి ఒక సభాముఖంగా తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో భారీ ఎత్తున ఒక బహిరంగ సభ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ప్రణాళిక రూపొందించాము. ఆ తేదీ త్వరలోనే మేము ప్రకటిస్తాము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కలిసి రావాలని, మన పిల్లల భవిష్యత్తు సంబంధించిన ఏదైతే 165 ఎకరాలు ఉందో ఆ 165 ఎకరాలు ప్రతి ఒక్కరు మనం కాపాడుకోవాలని చెప్పి ఈ యొక్క మీడియా ముఖంగా సమావేశంగా నేను ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అర్హులైన పేదలందరికీ పథకాలు సక్రమంగా అందాలని, లేదంటే కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అధికారులను హెచ్చరించారు. మహిళా శిశు సంక్షేమ శాఖపై ఆయన శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం వైపు నుంచి తీసుకుంటున్న చర్యలు, ఫలాలు ప్రజలకు చేరేలా అధికారులు సమర్థవంతంగా పనిచేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా అంగన్వాడీలకు అండగా ఉంటామని, చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందించేందుకు అంగన్వాడీ ఉపాధ్యాయ సహాయకుల పోస్టులను వెంటనే భర్తీ చేపట్టనున్నామని అన్నారు. త్వరలో ఉద్యోగ ప్రకటనలు జారీ కానున్నాయని చెప్పారు. అద్దె భవనాల్లో నడుస్తున్న అంగన్వాడీ కేంద్రాలకు శాశ్వత భవనాలు నిర్మించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వినుకొండ నియోజకవర్గంలో 366 అంగన్వాడీలుంటే వాటిల్లో 84 సొంత భవనాల్లో, 92 పాఠశాలలు, పంచాయతీ భవనాల్లో నడుస్తున్నాయని, 140 వరకు అద్దె భవనాల్లో ఉన్నట్లు గుర్తించామని అన్నారు. 29 భవనాల నిర్మాణం అసంపూర్తిగా ఉందని, త్వరలోనే వాటిని పూర్తి చేస్తామన్నారు. బొల్లాపల్లి గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. మురుగు కాలువల్లో చెత్తా చెదారంతో పేరుకుపోవడంతో మురుగునీరు ముందుకెళ్లలేక రోడ్లపై ప్రవహిస్తోంది. దీంతో రోడ్డంతా మురుగునీటితో నిండి దుర్వాసన వెదజల్లుతోందని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామాల నుంచి వెల్లటూరు వెళ్లే రహదారిపై కొన్ని వీధుల్లో అత్యధికంగా మురుగునీరు నిలిచిపోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గ్రామంలో బీసీ కాలనీ వద్ద రహదారిపై మురుగునీరు పారుతోందని, బంగారమ్మ గుడి పరిసర ప్రాంతాల్లో కాలువలు కూడిపోవటంతో మురుగునీరు రోడ్డంతా పాడుతోందని, డ్రైనేజీల్లోని మురుగునీరు ఎక్కడికక్కడ నిలిచిపోవటంతో దుర్వాసనతో పాటు దోమల ఉత్పత్తితో రాత్రి వేళల్లో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు పేర్కొంటున్నారు. దోమల వల్ల విష జ్వరాలు బారిన పడుతున్నామని, అయినా గ్రామ సర్పంచ్ గాని అధికారులు గాని ఎవరు పట్టించుకోవటం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లడం లేదని తెలుపుతున్నారు. ఇప్పటికైనా మండల అధికారులు స్పందించి డ్రైనేజీలను శుభ్రం చేయించి మురుగునీరు రోడ్ల మీదకు రాకుండా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.